తీసుకున్న నిధులు ఏవైతే ఉన్నాయో ఒక సింధు ప్రాంత ప్రజలు మాత్రం పాకిస్తాన్ గా బేర్ చేయాల్సి ఉంటది. ఆ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇక్కడ రెండు సందేహాలు విద్యాసాగర్ గారు. ఇప్పుడు IMF సమ్ అరౌండ్ $7 billion or $8 billion ఇట్ ఈస్ గోయింగ్ టు శాంక్షన్. సరే, అమెరికా ప్రయోజనాలు అమెరికా, ఎందుకంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ని పాకిస్తాన్ మీద తగ్గించడం కోసం వెనకండి లోన్ ఇప్పిస్తుంది. బట్ ROI అడుగుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది కదా. IMF వాళ్ళ బ్యాంక్, అది వ్యాపార సంస్థ, అదేం చారిటీ కాదు కదా. వాళ్ళు అడుగుతారు ఎట్లా అని. ఏం చెప్తాడు? పోర్టులు ఆల్రెడీ అమ్మేశాడు, రోడ్లు అమ్మేశాడు, ఏం మిగిలాయండి వాళ్ళ దగ్గర అమ్ముకుని, వాళ్ళ యూనిఫామ్ తప్పించి? గాడిదలు ఓకే, గాడిదలు మిగిలాయి వాళ్ళ దగ్గర. సో వాటిని కూడా అమ్మేస్తున్నారు కదా. అమ్ముతున్నారు, అదే వ్యాపారం. ఇంకా మీద గాడిదల వ్యాపారం చేసుకోవాలా పాకిస్తాన్, ఇంకా గాడిదల వ్యాపారమే చేసుకుంటది పాకిస్తాన్. బట్ ఎప్పటికీ వీళ్ళు తీర్చగలరు ఒకవేళ, అంటే ఆ దేశం అంటూ ఉంటే. ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్, ఎందుకంటే ఆ దేశం అంటూ ఉంటే, స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై ఉంటే తీర్చాలి, లేకపోతే IMF ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడగలేదు. గోడ కట్టేమంటారు, ఐపీ పెడతారని చెప్పారు చూసి ఐపీ పెట్టేస్తారు దేశం అంతే. ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎవరు ఇంతవరకు కన్సిడర్ చేయనటువంటి, ఎవరు ఇంతవరకు దాని గురించి ఆలోచించినటువంటి ఒక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తీవ్రవాదం అన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు. తీవ్రవాదం అంటే వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదం ఉంది. ఖలిస్తాన్ తీవ్రవాదానికి కూడా డబ్బులు ఇస్తున్నది ISIA. గురు పన్ను మొన్న రాత్రి పాకిస్తాన్ కి మీడియాకి ఇంటర్వ్యూకి ఇచ్చాడు అమెరికా నుంచి. ఇచ్చి ఏ సిక్కు కూడా భారతదేశం తరఫున పాకిస్తాన్ మీద దాడిలో పాల్గొన్నారు అని చెప్పేసి సిక్కులకు వాడేదో పెద్ద రిప్రజెంటేటివ్ గా వాడు మాట్లాడాడు. దాన్ని బేస్ చేసుకొని నిన్న పార్లమెంట్ లో ఒక ఎంపీ, సింధు ప్రావిజన్ సంబంధించినటువంటి ఎంపీ, పంజాబ్ ప్రావిజన్ సంబంధించిన ఎంపీ గురు పన్ను ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక తీవ్రవాది పేరు వాళ్ళ దేశ పార్లమెంట్ లో పేర్కొంటూ, నా సిక్కు సోదరులు ఎవరు రారు, గురునానక్ అడుగులు పాకిస్తాన్ లో అనుగుణంగా ఉంది. అది ఇన్ని రోజులు గుర్తొచ్చాడా పాకిస్తాన్ కి గురునానక్ గారి మతం? ఇన్ని రోజులు గుర్తొచ్చాడా గురునానక్ గారు? మాట్లాడితే దాని మీద ఇప్పుడు ISI గురు పన్ను ఉన్నాడు కదా, వాడు కూడా చేసేది ఎక్స్పోర్ట్ ఆఫ్ ది టెర్రరిజమే కదా. సో ఇప్పుడు ఏంటి, ఖచ్చితంగా ఖలిస్తాన్ భర్తం కూడా పడుతుంది ఇక్కడ. ఖలిస్తాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ISI నుంచి వస్తుంది. ISI ఎక్కడ చేస్తుంది? పంజాబ్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలో పర్వర్టెడ్ మైండ్ సెట్ ఉన్నటువంటి కొంతమంది సిక్కులు, పర్వర్టెడ్ మైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ దెబ్బతో ISI తీసుకొని వచ్చి వాళ్ళని కూడా చేస్తుంది. వీటన్నిటికీ మించి ఇంకొకటి ఉంది. వీళ్ళందరికీ ఈ మధ్యలో ఒక యూసఫ్ అనే పిచ్చి ముడకొడుకు వచ్చాడు బంగ్లాదేశ్. ఈ ISI లేదనుకోండి, అది లేదు, బంగ్లాదేశ్ లేదు. చికెన్ నెక్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, మెడ నరాల గురించి మాట్లాడతారు, గొంతు పిసికేయడం గురించి మాట్లాడతారు, గొంతుల గురించి. విద్యాసాగర్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇంకా మీతో మాట్లాడాలి ఖచ్చితంగా. విల్ హ్యావ్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అండ్